అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలో సాగునీటి చెరువు ఆక్రమణకు గురవుతుందంటూ రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన దిగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. గుడుంబాడు పంచాయతీ పరిధిలోని బరిజపాలెం గ్రామంలో దశాబ్దాలుగా రైతులకు సాగునీరు అందిస్తున్న నారాయుడు చెరువు ప్రభుత్వ భూమిని కొంతమంది అధికార కూటమి చెందిన స్థానిక కార్యకర్తలు అక్రమంగా ఇళ్ల పట్టాలుగా మార్చుకునేందుకు వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారంటూ ఆయకట్టు రైతులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చెరువును నాశనం చేస్తే తమ బతుకులు రోడ్డున పడతాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బరిజపాలెం గ్రామ పరిధిలోని వందలాది ఎకరాల వ్యవసాయ భూములకు ఈ నారాయుడు చెరువే ప్రధాన నీటి ఆధారం. అయితే ఇటీవల కాలంలో ఈ చెరువు గర్భాన్ని మరియు దాని ఆయకట్టు ప్రభుత్వ స్థలాన్ని కొంతమంది రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు టార్గెట్ చేశారని రైతులు చెబుతున్నారు. నిబంధనల ప్రకారం చెరువులు, నాలాలు, వాకుల భూములను ఇళ్ల పట్టాలుగా కేటాయించకూడదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నప్పటికీ కూటమిలోని కొందరు కింది స్థాయి కార్యకర్తలు రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి అక్రమంగా పట్టాలు పొందేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయకట్టుదారులు ధ్వజమెత్తుతున్నారు. ఇదే కనుక జరిగితే చెరువు ఉనికి ప్రశ్నార్థకంగా మారి చుట్టుపక్కల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. మా అనకాపల్లి జిల్లా రోండు మండలం గుండుబాటి పంచాయతీ బల్జిపాలెం గ్రామ వాస్తులు ఆయకొడ్డ రైతు బల్జి రామకృష్ణ. గతంలో ఇక్కడ నారాయణ చెరువు అని ఉండేది. మా ఊరికి దగ్గరలో కిలోమీటర్ దూరంలో ఉన్నది. సుమారుగా 23 సంవత్సరాల నుంచి నారాయణ చెరువు అని ట్యాంక్ ఉండేది. ఆ ట్యాంకులో రైతులు ఆ కిందనే జీవనోపాధి కల్పిస్తూ రైతులను పంటలు పండించుకుంటారు. 2024 దాకా చెరువు పని కూడా చేయడం జరిగింది. ఎన్ఆర్జీఎస్ వరకు సుమారుగా 90 లక్షలు చేయడం జరిగింది. అలాగే 2010లో కూడా 10 లక్షల వరకు కూడా ఇచ్చారు. పసిపిల్లాడి బాలరాజు గారు టైంలో వరకు కూడా శాంక్షన్ చేశారు. మొదలు కూడా ఇచ్చారు. 4 లక్షల రూపాయల వరకు కూడా శాంక్షన్ చేశారు. కొంతవరకు పెండింగ్ ఉండిపోయింది. 2004 నుంచి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది యువ నాయకులు ఈ చెరువుని కబ్జా చేయడానికి చూస్తున్నారు. సర్వే నెంబరు 282లో 6 ఎకరాలు, సుమారుగా 361లో -1లో 4 ఎకరాల 70 సెంట్లు. వీటిల్లోనే కొంతమంది రైతులు పట్టాలిమ్మని కోరుతున్నారు. అలాగే వెబ్లాండ్లో 2020లోని వెబ్లాండ్లో తీయడం జరిగింది. ప్రభుత్వ భూమిని మళ్ళీ నమోదు చేయడం జరిగింది. చెప్పండి. ఈ యొక్క నారాయణ చెరువు విస్తీర్ణం సుమారుగా 23 ఎకరాలు. రైతులు స్వచ్ఛందకి ఇచ్చింది 11 ఎకరాలు. అలాగే కొండపారంభక భూమి 12 ఎకరాలు. సర్వే నెంబర్లో కొండపారంభక ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 282లో 6 ఎకరాల 64 సెంట్లు, 361లో -1లో 4 ఎకరాల 74 సెంట్లు. ఈ ప్రభుత్వ భూమిని గతంలోని నారాయణ చెరువు అని ఉండేది వెబ్లాండ్లో. దీన్ని 2020లో తొలగించి ప్రభుత్వ భూమిగా నమోదు చేసి జరిగింది. దీనిపై కొంతమంది యువ నాయకులు పట్టాలు పొందడానికి ట్రై చేస్తున్నారు. వెబ్లాండ్లో తొలగించడం జరిగింది. అలాగే 2024 నుంచి చెరువు పని కూడా ఆపడం జరిగింది. సుమారుగా 90 లక్షల రూపాయలు వర్క్ చేశారు. ఎన్ఆర్జీఎస్ గత 2 సంవత్సరాలుగా ఎన్ఆర్జీఎస్ వర్క్ చేయకుండా పై అధికారులు ఒత్తిడి తీసుకొచ్చి ఆపుతున్నారు. అలాగే వెబ్లాండ్లో కూడా చెరువుని నమోదు చేయడం కావాలని ఆయకట్టుదారు రైతులందరూ సుమారుగా 300 మంది, 300 ఎకరాలు, సుమారుగా 250 మంది రైతులు ఈ యొక్క సాగుబడి రైతులందరూ జీవనోపాధి ఇదే. దీనిపై వెబ్లాండ్లో కూడా చెరువుని నమోదు చేస్తారని పై అధికారులు కోరడం జరుగుతుంది. అలా జిల్లా అధికారులు కూడా దృష్టి తీసుకెళ్ళాము. వాళ్ళు కూడా ఎటువంటి స్పందన కూడా లేదు. తదుపరి చర్యల గురించి మేము మీడియానికి దృష్టి తీసుకురావడం జరిగింది. మా గ్రామానికి సంబంధించిన నారాయుడు ట్యాంక్ అనే చెరువుగల భూమిని కొంతమంది రైతులు, ఈ నాయకులు, యువ నాయకులు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఈ చెరువుని ఆక్వా చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మాకు ఈ కిందున్న 300 ఎకరాల సాగు భూమి ఉంది. 250 మంది రైతులు ఉన్నారు. వీళ్ళందరూ ఈ చెరువుని ఆక్రమణ చేస్తే వీళ్ళందరూ నీరు లేక ఇబ్బంది లేక తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వారు 2020లో ఇంతకుముందు నారా ట్యాంక్ అనే రికార్డ్ అయి ఉండేది. ఆ రికార్డ్ 2020లో ఆ రికార్డును తొలగించి ఆ రికార్డుని మళ్ళీ ప్రభుత్వ ఖాళీ భూమిగా నమోదు అధికారుల సహాయంతో చెప్పండి. సార్, మాది అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం గుండుబాడు శివారు బల్జిపాలెం గ్రామ కాపురస్తులం. నా పేరు మామిడి అప్పారావు. ఇక్కడ మాకు గుండుబాడు శివార్లు, బల్జిపాలెం శివార్ల కొండ పక్కన చెరువు నారా ట్యాంక్ అనే
ట్యాంక్ ఒకటి మేము మా పూర్వీకులు ఇప్పుడు దాన్ని ప్రోత్సాహం అది నిర్మించారు, ప్రపోజ్ చేశారు. అది ఇప్పుడు మొన్న 2024 వరకు కూడా ఉపాధి హామీ పని జరిపించారు. ఇప్పుడంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి ఉపాధి హామీ పని కూడా లేక మా రైతులు కూలీలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. మాకు ఉపాధి హామీ కల్పించమని మండల అధికారులు తర్వాత జిల్లా అధికారులు కూడా కోరడం జరిగింది. దానిపై ఎటువంటి స్పందన రావట్లేదు. అందువల్ల మాకు ఉపాధి హామీ కల్పించాలని ప్రభుత్వాన్ని అధికారులని కోరటం జరిగింది. ఆ ట్యాంకు నారాయణ ట్యాంక్ అని రికార్డులో ట్యాంక్ రికార్డుని తారుమారు చేసి మళ్ళీ ప్రభుత్వం భూమిగా దాన్ని మార్చినారు. ఈ మా లోకల్ ఉన్న నాయకులు అధికారులు కలిపి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అందువల్ల మాకు ఆ రికార్డు మాకు మళ్ళీ ఎప్పటిలాగే గుండుబాడులో ఉన్న చెరువు నారాయణ ట్యాంక్ అనే రికార్డు నమోదు చేయాలని మళ్ళీ కింద రైతులందరూ ఆయకట్టు రైతులందరూ కోరడం జరిగింది. ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళాం, ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్ళాం, జిల్లా అధికారి దృష్టిలో కూడా తీసుకెళ్ళాం 2-3 సార్లు. అయినా మాకు ఎటువంటి స్పందన చూపించట్లేదు. ఉపాధి హామీ పని కూడా 2024 వరకు కూడా చేశారు. మళ్ళీ ఇప్పుడంతే 2 సంవత్సరాల్లో కూడా ఉపాధి హామీ పని కూడా పెట్టట్లేదు. ఆ ఉపాధి హామీ కూడా కల్పించాలని మన ఈ అధికారులందరినీ కోరడం జరుగుతుంది. మేము ఈ నారాయణ చెరువుపై పట్టించుకొని అధికారులు అందరూ పట్టించుకొని మా రైతులందరికీ న్యాయం చేకూరుస్తారని కోరుచున్నాం. ఒకవేళ పట్టించుకొని ఎడల మాకు వేరే మార్గం లేదు, వేరే ఇది లేదు. మాకందరికీ అదే జీవనాధారం. అందువల్ల మేము అందరూ ఈ రైతులు 250 కుటుంబాల రోడ్లను పడవలసిందే. దయచేసి ప్రభుత్వం అధికారులు పట్టించుకొని మాకు ఈ చెరువు మాకు అప్పగించవలసిందిగా ఈ రైతుల తరపున అందరి తరపున మేము కోరడం జరుగుతుంది.